రష్యా ఇప్పుడు ఇంకా షాక్ నుంచి తేరుకోవాలి. ఉక్రెయిన్ అంత భారీ దెబ్బ కొడద్దని ఊహించాల. 4,500 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి ప్రదేశాల దగ్గరికి, ఎయిర్ బేస్ల దగ్గరికి వచ్చి అవి ధ్వంసం చేసి, ఆ ధ్వంసం చేసిన డ్రోన్లు కేవలం 45,000 రూపాయల లోపు విలువైనటువంటి డ్రోన్లతో 60,000 కోట్ల రూపాయల విలువైనటువంటి విమానాలను ధ్వంసం చేసింది. వాళ్ళు మొత్తం కలిపి ఓ 100 డ్రోన్లు వేసుకుంటే 145,000తో 60,000 కోట్ల రూపాయల ఆస్తుల ధ్వంసం. 3వ వంతు విధ్వంసం జరిగిపోవటం. ఈవెన్ అట్లాంటి ఏవైతే ట్రక్కుల్లో తీసుకొచ్చారో, చెక్క ట్రక్కుల్లో తీసుకొచ్చారో, ఆ చెక్క ట్రక్కులు కూడా ఈ డ్రోన్లన్నీ వెళ్ళిపోయాక, ఈ పేలుళ్ళు అయిపోయాక సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్లో ఉన్నాయి. అంటే ఆటోమేటిక్గా అవి పేలిపోయినాయి, అవి కూడా తగలబడిపోయినాయి. కాబట్టి ఆధారాలు కూడా దొరకకుండా చేసినటువంటి పరిస్థితి. రష్యా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక తలబట్టుకుంటుంది.